ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఈ వీడియోలో నేను హెయిర్ కేర్ గురించి, స్కిన్ కేర్ గురించి, సెల్ఫ్ లవ్ గురించి, మన కోసం మనం ఎటువంటి కేర్ అనేది తీసుకోవాలి, ప్రతిరోజు కూడా అట్లీస్ట్ మనం మినిమం ఒక 10 మినిట్స్ మన కోసం స్పెండ్ చేస్తే మన హెల్త్ అలాగే మన స్కిన్ అనేది చాలా గ్లోగా హెల్తీగా ఉంటుంది. అలాగే మన కోసమే కాకుండా మన పిల్లల కోసం కూడా మన టైం అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చే ఒక 10 నిమిషాల టైమే వాళ్ళకు ఎంతో సంతోషాన్ని, హ్యాపీనెస్‌ని ఇస్తాది. అలాగే మనం చూపించేటటువంటి కేర్ వాళ్ళకి చాలా యూస్ఫుల్, అలాగే మోటివేట్‌గా ఉంటుంది. నెక్స్ట్ టైం వాళ్ళంతకు వాళ్ళే ఫాలో అవ్వడానికి కూడా ట్రై చేస్తారు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లల్ని గమనించండి. మీరు ఏదైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ టైం అదే ఫాలో అవుతారు. ముందుగా మనం బాడీ కేర్ గురించి చూద్దాం. మనం ఏ ఫుడ్ తింటున్నామో, అలాగే అది హైజీన్ ఫుడ్ తింటున్నామా, లేకపోతే అనవసరంగా జంక్ ఫుడ్ తింటున్నామా అనేటటువంటిది మన బాడీ పైన చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మనం తినే ఫుడ్‌లో మనం చాలా వరకైతే హెల్తీ విటమిన్స్ ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా దానితో పాటు మనం మెడిటేషన్, అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్, వాకింగ్, జాగింగ్ అలాంటివి చేయడం వల్ల కూడా మన హెల్త్ అనేది, బాడీ అనేది కూడా చాలా వరకైతే ఫిట్‌గా ఉంటుంది. అలాగే మనం చేసే ఎక్సర్సైజ్ గానీ, ఏదైనా బాడీ వెయిట్ లాస్ గురించి ఏమైనా టిప్స్ ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా అవి మనకు సెట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మనం వాడేటటువంటి ఫుడ్‌లో ఇంగ్రీడియెంట్స్, అలాగే మనం చేసే డైట్ మనకు చాలా వరకైతే హెల్ప్ అవుతుంది. అలాగే మన మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ, ఫాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అలాంటి స్ట్రెస్ అంతా కూడా ఈ మెడిటేషన్ అనేది చాలా వరకైతే హెల్ప్ అవుతుంది. ఈ మానసిక అలజడి మన శరీరానం పైన చాలా వరకైతే ఇంపాక్ట్ అయితే చూపిస్తుందన్నమాట. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడడానికి మైండ్‌ఫుల్‌నెస్‌గా మనం మెడిటేషన్ అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం అయితే చాలా వరకైతే ఉంటుంది. అంటే ప్రతి పనిని కూడా అవగాహనతో చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం భోజనం చేస్తున్నామనుకోండి, టీవీ చూస్తూ తినడం వల్ల మనకు ఆ ఫుడ్‌లో ఉండే రుచి గానీ, స్మెల్ గానీ, టేస్ట్ గానీ ఏది కూడా మనకు నచ్చిన విధంగా మనం దాన్ని స్వీకరించలేమనమాట. ఇలా చేయడం వల్ల మన ఏకాగ్రత అనేది మిస్ అవుతుంది. ఎప్పుడైతే మనం అన్నిటిని కూడా పక్కన పెట్టి మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద మాత్రమే కాన్సంట్రేషన్ పెట్టడం వల్ల మనకు మైండ్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే మనకు మనం మైండ్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, ఏకాగ్రతని పెంచుకోవడానికి చాలా వరకైతే ఈ మెడిటేషన్ యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి హెయిర్ కేర్. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే మన హెయిర్‌ని అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. కాకపోతే ఈ టిప్స్ అన్నీ కూడా ఎవరికైతే స్ట్రెస్ లేకుండా, హెయిర్ ఫాల్ లేకుండా, అలాగే డ్రై హెయిర్ లేకుండా ఉండే వాళ్ళకైతే చాలా యూస్‌ఫుల్ అవుతుందనమాట. ఈ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ మీన్స్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా. ఫస్ట్ మొదటగా అయితే కొబ్బరి నూనె తీసుకొని అందులో కొన్ని మెంతి గింజలు, కరివేపాకు, మీకు వీలైనటువంటివన్నీ కూడా, అంటే మందారం పువ్వులు కానీ, మందారం ఆకులు కానీ, తర్వాత వచ్చేసి కరివేపాకు, మెంతులు, రోస్‌మెరీ లీఫు, ఇలా మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటన్నిటిని కూడా కొబ్బరి నూనె వేడయిన తర్వాత వాటన్నిటిని అందులో వేసి బాగా ఫుల్లు మనం ఫ్రై చేస్తే పొడి పొడిగా అవుతుంది కదా ఆకులన్నీ, ఆ విధంగా దాన్ని ఫుల్ బాయిల్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి అదంతా ఫుల్లు చల్లగా అయిన తర్వాత దాన్ని వడగట్టి తర్వాత హెయిర్‌కి అనేది మసాజ్ చేయాలి. అంటే ఒక్కసారిగా పోసేయకుండా ఒక చిన్న కాటన్ తీసుకొని రూట్స్ అన్నిటికి కూడా కొద్ది కొద్దిగా అప్లై చేస్తూ దాన్ని మొత్తం హెడ్‌కంతా కూడా మసాజ్ చేయాలి, అప్లై చేయాలి. తర్వాత బాగా స్కాల్ప్ అంతా కూడా ప్రెస్ చేస్తూ దాన్ని బాగా మసాజ్ లాగా చేయాలి. అలా చేయడం వల్ల మన మైండ్ అనేది చాలా ఫ్రీ అవుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మన హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకైతే పెరుగుతుందనమాట. ఇది చాలా మందికైతే యూజ్ అవుతుంది. అలాగే ఇలా హెయిర్ ఆయిల్ మసాజ్ చేయడంతో పాటు జుట్టు మనకు బాగా హెల్తీగా పెరగాలంటే మనం తినే ఫుడ్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా చాలా వరకైతే ఉండేటట్లు చూసుకోవాలి. తలకు ఆయిల్ మసాజ్ చేయడంతో పాటు పెరుగు, అలాగే విటమిన్ ఈ ఉండేటటువంటి ఇంట్లో దొరికే పదార్థాలు వాడడం వల్ల కూడా మనకు జుట్టు అనేది చాలా వరకైతే
ఫుల్లు హెల్తీగా పెరుగుతుంది. ఇక్కడ మా పాప జుట్టు మీరు చూసే ఉంటారు. దానికైతే చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆయిల్ అనేది ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ మీకు అదే చూపించాననమాట. కాకపోతే నా దగ్గర అన్ని ఇంగ్రీడియెంట్స్ లేవు. సో, నెక్స్ట్ మంత్ అయితే నేను ఊరికెళ్తాను కదా! అప్పుడు అన్నీ తీసుకొస్తాను. అప్పుడు ఫుల్లు నేను ఏమేమి ఏస్తాను అనేది ఒక మంచి వీడియో అయితే మళ్ళీ చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక కొద్దిగా మాత్రమే చేశాను. ఒక 3 ఇంగ్రీడియెంట్స్‌తో పాటు మాత్రమే. సో, ఇది కూడా చాలా వరకైతే యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో నేను రోజ్‌మెరీ లీఫు, అలాగే కరివేపాకు, మెంతులు వేశాను. ఇది కొద్దిగా మెత్తగా జుట్టు అనేది డ్రైగా లేకుండా మెత్తగా ఉంటుంది. అంటే సిల్కీగా ఉంటుంది, స్మూత్‌గా ఉంటుంది. గ్రో అవ్వడానికి హెయిర్ చాలా వరకైతే యూజ్ అవుతుందనమాట. తర్వాత నా పాప కోసం నేను తీసుకునే ఇంకా నెక్స్ట్ స్కిన్ కేర్ ఏంటి అంటే, తనకి నేను ఖచ్చితంగా స్కిన్ కేర్ ప్రతి వీక్లీ అయితే ఫాలో అవుతూ ఉంటాను. కొన్ని సార్లు మిస్ అవ్వచ్చు. కాకపోతే ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే తనకి హెయిర్ గ్రోత్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, హెయిర్ అనేది రిమూవ్ అవ్వడానికి, అలాగే తన స్కిన్ కొంచెం గ్లోగా, మెత్తగా, స్మూత్‌గా ఉండడం కోసం నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ అయితే యూజ్ చేస్తాను. నేను బయట నుంచి ఏది కూడా తీసుకోననమాట. ఎందుకంటే వాళ్ళ వయసు చాలా చిన్న వయసు కాబట్టి మనం ఔట్ సైడ్ ప్రొడక్ట్స్ అన్నీ పర్చేస్ చేసి వాటన్నిటిని క్రీములన్నీ కూడా వాళ్ళ శరీరం పైన మనం అప్లై చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది చాలా వరకైతే స్పాయిల్ అవుతుంది. అలా కాకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం వాళ్ళకి కేర్ అనేది తీసుకోవచ్చు. చాలా వరకైతే చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫేస్‌కి గానీ, వాళ్ళ పిల్లల ఫేస్‌కి గానీ, శరీరానికి కానీ ఏవైనా బయట నుంచి తెచ్చేటటువంటి ప్రోడక్ట్స్ సరిపోతాయా లేదా అనేది అసలు ఆలోచించకుండా యూజ్ చేసేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల చర్మం అనేది, స్కిన్ అనేది చాలా వరకైతే పాడవుతుంది. ప్రమాదం కొన్ని సార్లు పింపుల్స్ వచ్చి మొత్తం ఫేస్ అంతా కూడా చాలా వరకైతే పాడైపోతుందనమాట. అలాగే అందంగా ఉండకుండా రివర్స్ అయితే అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎటువంటి ఖర్చు లేకుండా శుభ్రంగా గ్లోగా చేసుకోవచ్చు. కాకపోతే మనం అంత బద్ధకం కాబట్టి మనం అలా అంతా ఏమీ చేయకుండా బయట నుంచి ప్రోడక్ట్స్ అయితే తెచ్చేసుకొని మన హెల్త్‌ని మనమే అయితే పాడు చేసుకుంటూ ఉంటాము. సో, అలా కాకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే ప్రశాంతంగా మన స్కిన్‌కి అప్లై చేసుకోవడం వల్ల మన చర్మం అనేది చాలా తేమగా ఉంచుతుంది. అలాగే యవ్వనంగా, చామన్ ఛాయగా చాలా సూపర్‌గా అయితే ఉంటుంది. మనం పుట్టుకతోనే చాలామంది ఏం వైట్‌గా పుట్టరు కదా! మనకుండే స్కిన్ మరీ ట్యాన్‌గా అయిపోకుండా మనం శుభ్రంగా, గ్లోగా ఉంచుకోవడానికి మనం ఫాలో అయ్యే చిన్న టిప్సే మనకు చాలా వరకైతే హెల్ప్ అవుతాయి. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మన స్కిన్ పైన యూజ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ముందుగా మనం ఒక వామ్ వాటర్ తీసుకొని ఫేస్ అంతా కానీ క్లీన్‌గా, శుభ్రంగా దాన్ని వాష్ చేసుకోవాలి. తర్వాతే క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేనిక్కడ ఈరోజు నేను ప్యాక్ అనేది ప్రిపేర్ చేశాను కదా! అందులో పసుపు, శనగపిండి, తర్వాత వచ్చేసి ఆరెంజ్ పీల్ దాన్ని ఫుల్ డ్రై చేసి పౌడర్ అయితే చేసిన తర్వాత అందులో వేశాను. తర్వాత బియ్యపిండి, షుగర్ ఇవన్నీ కూడా మిక్సీ పట్టి నేను పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. దాన్నే ఎవ్రీ వీక్, మంత్లీ మా పాప కోసం నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను. నేను బయట నుంచి ప్రోడక్ట్స్ ఏవి కూడా కొనను. అలాగే పార్లర్‌లకి అంటూ ఫేషియల్ అంటూ ఏది కూడా చేయమనమాట. సో, దీన్ని మనం ఇంట్లోనే యూజ్ చేయడం వల్ల చాలా వరకైతే గ్లోగా ఉంటుంది. ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ ట్యాన్ లేకుండా మనకుండే స్కిన్ ఏదైతే ఉందో అది శుభ్రంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే మనం ముందుగా చేయాల్సింది ఏంటి అంటే, ఇది అప్లై చేసే ముందు మనం ఫుల్లు నీట్‌గా ఫేస్ అంతా కూడా ఒక సబ్బుతో నీట్‌గా స్క్రబ్బింగ్ చేసుకొని మురికి అంతా కూడా వదిలేటట్లు చూసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక క్లాత్ తీసుకొని డెడ్ సెల్స్ ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ అయ్యేటట్లు స్క్రబ్ చేసుకుంటూ మన స్కిన్ అనేది ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేసి స్క్రబ్ చేసుకుంటూ సర్కిల్ మోషన్‌లో దాన్ని అప్లై చేసుకోవాలి. అలాగే కొద్దిసేపు ఒక 10 మినిట్స్ పక్కన అలా ఉంచేసామనుకోండి, మన స్కిన్ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత దాన్ని వాష్ చేస్తే సరిపోతుంది. అలాగే వాష్ చేసిన తర్వాత వెంటనే మనం సన్‌లైట్‌కి అసలు వెళ్ళకూడదు. అలా వెళ్తే మళ్ళీ మన స్కిన్ అనేది డల్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో మనం పసుపు యాడ్ చేసాం కాబట్టి మనం ఇంట్లోనే ఉండాలి అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటు. అలాగే మనం ఎప్పుడైతే స్క్రబ్ చేసుకుంటూ సర్కిల్ మోషన్‌లో మనం
క్రీమ్ అనేది అప్లై చేస్తామో అప్పుడు రక్త ప్రసరణ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి అన్ని చర్మగ్రంథులు అంటారు కదా, అవన్నీ కూడా తెరుచుకొని మన స్కిన్ అనేది కొంచెం గ్లోగా బాగా నీట్గా అనేది క్లియర్ అవుతుంది. ఇలా 2-3 సార్లు ఒక మంత్కి ఒక 2-3 సార్లు చేస్తే చాలు, మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. మొటిమలు ఉంటే మాత్రం ఎలా పడితే అలా అస్సలు స్క్రబ్ చేయవద్దు, స్మూత్గా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. అందులోనే ఇప్పుడు వింటర్ కదా, ఈ చలికాలంలో చర్మం చాలా వరకైతే డ్రై అయిపోతూ ఉంటుంది. అలా డ్రై అయిపోకుండా ఉండడానికి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, వినండి. ఈ చలికాలంలో చాలా వరకైతే ప్రతి ఒక్కరికి కూడా ముఖం పైన పగుళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటాయి. చర్మము, పెదవులు ఇలా అన్నీ కూడా పగులుతూ, బ్లడ్ కూడా ఒక్కొక్కసారి అయితే వచ్చేస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది అయితే అయిపోతూ ఉంటుంది. చాలా వరకు చాలామంది ఈ వింటర్ అంటే చలికాలం వచ్చిందంటే వాటర్ తాగడం మానేస్తూ ఉంటారు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ నీళ్లను చలికాలంలో ఎక్కువగా తాగాలని చాలా వరకైతే చాలామంది చెప్తూ ఉంటారు. మెయిన్గా చల్లటి నీళ్లను కాకుండా గోరువెచ్చని నీళ్లు తాగితే ఎక్కువ యూస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట. మనం వాటర్ ఎక్కువ శాతం తీసుకోవాల్సిన అవసరం ఈ వింటర్లో ఉంటుంది. అలాగే నైట్ టైంలో మనం పడుకునే ముందు ఆయిల్ని అయితే అప్లై చేసుకొని పడుకుంటే మన స్కిన్ అనేది డ్రై అయిపోకుండా చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది. అలాగే చాలా వరకు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మొటిమలు అనేటివి చాలా వరకు అయితే వస్తాయి. అదే విధంగా అవి మచ్చలుగా కూడా కొన్నిసార్లు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వింటర్లో వాటిని స్క్రబ్ చేసి స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి అవి శాశ్వతంగా నల్ల మచ్చలుగా మారిపోతూ ఉంటాయి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. శరీరం అనుకుంటుంది అది తన ధర్మం అని, మనసు అనుకుంటుంది అది తన మనుగడ అని. కానీ కొంత పరిణతి సాధించిన తర్వాతే మనకు అర్థమవుతుంది అన్నీ ఆత్మ సంతృప్తి తర్వాతేనని. మీకు వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా నేను వాటిని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకైతే బాయ్ బాయ్.